కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా మరి అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలుసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విధానం మీద అందరూ కూడా చర్చించుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆనాడు పట్టిసీమ వల్ల ఇవాళ కృష్ణా జిల్లాలో సస్యశ్యామలంగా ఉంది, పంటలు పండినాయి, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా ఇదే జిల్లా నుంచి జరుగుతూ అనేది చాలా దురదృష్టకరం. దాన్ని సమగ్రంగా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. దాని మీద చర్చించుకునే దానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, యువనాయకుడు నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థని, గూగుల్ డేటా సెంటర్కి విశాఖపట్నం వేదిక కావడం అనేది అతిపెద్ద, అమెరికా దేశం తర్వాత అతిపెద్దది మన విశాఖపట్నం ఈ డేటా సెంటర్ రాబోతున్నాం. అంటే దగ్గర దగ్గర 1,33,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, ఒకే ఇన్వెస్ట్మెంట్. ఇది సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేయటం, ఈ కేబుల్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా లింక్ రావటం, తద్వారా టెక్నాలజీలో, డిజిటల్ ప్రపంచంలో ఒక శుభారంభానికి విశాఖపట్నం వేదిక కావడం అనేది ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క ప్రతిష్టని ప్రపంచంలో చూపించినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ సంస్థని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరానికి తీసుకొస్తే ఒక ఐటీ విప్లవానికి నాంది అయింది ఆ రోజు. ఇవాళ హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ అభివృద్ధి ఏంటి, అక్కడ జరిగినటువంటి విధానం చూసాం. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ గూగుల్ వల్ల కేవలం 10 సంవత్సరాల లోపే ఆంధ్ర రాష్ట్ర స్వరూపమే మారబోతుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అలాగే అన్ని ప్రాంతాలకు కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతాన్ని, అక్కడ అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ తీసుకురావడం కానీ, పంపుడ్ హౌస్ కానీ, అట్లాగే కర్నూలులో ఇవాళ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, డ్రోన్ ప్రాజెక్టులు కానీ, అలాగే తిరుపతి, బెంగళూరు, గోరక్కల్, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ ఏ రకంగా భవిష్యత్తులో ఒక ఎలక్ట్రానిక్స్ కానీ, డిజిటలైజ్గా కానీ అద్భుతంగా రాష్ట్రానికి అభివృద్ధి రాబోతోంది. సమగ్రంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇన్వెస్ట్మెంట్ రావడం ఆయనకు నచ్చినట్టుగా లేదు. నిన్న వాళ్ళ మంత్రి, ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ చేశారు అంతకుముందు, అమర్నాథ్ గారు, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి అన్నాడు ఆయన. ఇవాళ దీని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకుందా? ఈ రాష్ట్రంలో ఇప్పటికి దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. ఇది ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. రేపు నవంబర్ 15వ తారీఖు కూడా ఇన్వెస్ట్మెంట్ మీట్ విశాఖపట్నంలో జరగబోతోంది. ఒక ఆర్థిక రాజధానిగా భారతదేశానికి విశాఖపట్నం నాంది కాబోతాం. ఇవన్నీ చూసి ఒక పక్క రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇవాళ సూపర్ 6 దగ్గర దగ్గర పెన్షన్లు కానీ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి బిడ్డకి డబ్బులు ఇచ్చాం, అలాగే అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం. మొన్ననే మా శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం పెట్టించాం, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అస్థిరత తీసుకురావడానికి
జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్న ఎవరైతే దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి జనార్దన్ కూడా స్టేట్మెంట్ చూసాం, అతను మాట్లాడిన వీడియో చూసాం, అలాగే కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూసాం. డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. అలాగే జిల్లా సమగ్రంగా అందరం కలిసి ఐకమత్యంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ముందుకెళ్తాం. డెఫినెట్గా ప్రజలు ఆశించిన విధంగా, ఎందుకంటే వాళ్ళకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లకి 16 సీట్లు ప్రజలు మాకు పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.